పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాయాలోకం, చిన్నారి ఆది యొక్క అద్భుత యాత్ర. ఒక చిన్న గ్రామంలో ఆది అనే ఒక తెలివైన ఆసక్తిగల చిన్న బాలుడు ఉండేవాడు. అతని ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని, కొత్త ప్రపంచాలను ఊహించుకోవాలని ఇష్టపడేవాడు. అతని కలలలో ఎప్పుడూ ఒక మాయ ప్రపంచం ఉండేది. ఒకరోజు సాయంత్రం ఆది తన ఇంటి అట్టెక్కి గదిలోకి నెమ్మదిగా ఎక్కాడు. అక్కడ పాత వస్తువులు, పాత బాక్సులు, ధూళితో కప్పబడ్డ జ్ఞాపకాలు కనిపించాయి. ఆ గది చాలా నిశ్శబ్దంగా ఉంది. అచాత్తుగా అతని చూపు ఒక పాత చెక్కపెట్టపై పడింది. ఆది దాని దగ్గరకు వెళ్ళి కొంచెం ఆసక్తితో, కొంచెం భయంతో దాన్ని తెరిచాడు. అందులో ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. అది బంగారు వెలుగులు వెదజల్లుతోంది. మ్యాజిక్ డోర్ అని దానిమీద రాసి ఉంది. ఆది మెల్లగా ఆ పుస్తకాన్ని తాకాడు. అచాత్తుగా గది మొత్తం ప్రకాశంతో నిండిపోయింది. గాలి గిరగిరా తిరుగుతూ ఒక మాయద్వారం ఏర్పడింది. ఆది స్పందించకముందే ఆ ద్వారం అతన్ని తనలోకి లాగేసింది. కొన్ని క్షణాల తరువాత ఆది ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చాడు. అక్కడ చెట్లు వెలుగుతున్నాయి, పూలు ప్రకాశిస్తున్నాయి, గాలికూడా మాయలా అనిపిస్తోంది. ఆది ఆశ్చర్యంతో చుట్టూ చూస్తూ ఉండగా ఒక చిన్న వెలిగి పరివి అతని ముందుకు వచ్చింది. హాయ్ ఆది, నేను తారా. ఆమె మృదువుగా మాట్లాడింది. ఈ ప్రపంచానికి ప్రమాదం ఉంది. మాకు నీ సహాయం అవసరం. తార చెప్పింది. ఈ ప్రపంచానికి శక్తినిచ్చే మాయ క్రిస్టల్ కనిపించడంలేదు. దాని లేకుండా ఈ ప్రపంచం మెల్లగా చీకటిలో కలిసిపోతోంది. నువ్వు మాకు సహాయం చేస్తావా? ఆది కాసేపు ఆలోచించాడు. తరువాత ధైర్యంగా నవ్వాడు. నేను సహాయం చేస్తాను. ఇద్దరూ కలిసి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. అడవిలో లోతుగా వెళుతూ వారికి ఎన్నో అద్భుత దృశ్యాలు కనిపించాయి. అచాత్తుగా ఒక పెద్ద సింహం వారి ముందుకు వచ్చింది. అది చాలా బలంగా, గంభీరంగా కనిపించింది. ముందుకు వెళ్లాలంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని సింహమన్నది. ఆది కాసేపు ఆలోచించాడు. తర్వాత ధైర్యంగా సమాధానం చెప్పాడు. సింహం సంతోషంగా నవ్వి వారికి దారి ఇచ్చింది. ముందుకు వెళ్లిన తరువాత వారు ఒక వెలిగే నదిని చూశారు. అక్కడ ఎలాంటి వంతెనా లేదు. ఆది కొంచెం సందేహపడ్డాడు. తార చెప్పింది, నీమీద నమ్మకం పెట్టుకో. ఆది ఒక అడుగు ముందుకు వేశాడు. అద్భుతం! నీరు మెరిసే మెట్లుగా మారిపోయింది. ఇద్దరూ జాగ్రత్తగా నదిని దాటారు. చివరికి వారు ఒక పెద్ద చీకటి కోటకు చేరుకున్నారు. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి. కోట లోపల క్రిస్టలుంది. కాని ఒక నీడ రాక్షసుడు దాన్ని కాపాడుతున్నాడు. ఆది భయపడ్డాడు, కాని వెనక్కి వెళ్లలేదు. తార తన మాయశక్తిని ఉపయోగించింది. బంగారు కాంతి చీకటిని ఎదుర్కొంది. ఒక పెద్ద వెలుగు వెరిసింది. రాక్షసుడు మాయమైపోయాడు. ఆది ముందుకు వెళ్లి క్రిస్టల్ను తన చేతిలో పట్టుకున్నాడు. అంతటా వెలుగు వ్యాపించింది. అడవి, చెట్లు, ఆకాశం అన్నీ మళ్లీ జీవం పొందాయి. ధన్యవాదాలు ఆది అని తార ఆనందంగా చెప్పింది. కొద్దిసేపటికి మళ్లీ ఒక మాయద్వారం తెరుచుకుంది. ఆది ఇంటికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అతను తారకు నవ్వుతూ వీడుకోలు చెప్పాడు. ఆది మళ్లీ తన అట్టెక్కి గదిలోకి వచ్చాడు. అదొక కలలా అనిపించింది. కాని అతని చేతిలో ఇంకా ఆ పుస్తకం ఉంది. ఆ రోజునుండి ఆది జీవితంలో ఒక కొత్త ఆశ మొదలైంది. ఎందుకంటే మాయ ప్రపంచం నిజంగానే ఉంది. పిల్లలు, మీకీ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి పిల్లలు.